ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. మాట్లాడేద్దాం. నమస్కారం అండి. సూర్యోస్మేమ గురుగారు, బంగారం కొనాలి. ప్రతి ఒక్కరికి బంగారం కొనాలని ఉంటుంది. ఈ బంగారం అనగానే ఫస్ట్ అక్షయ తృతీయ గుర్తొస్తుంది కదా. సో అసలు అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఏంటంటారు? అక్షయము అంటే ఏంటమ్మా? క్షయం కానిది. ఒక తిది తృతీయ. తృతీయ. అక్షయ తృతీయ బాగుంది. అసలు ఏంటి ఆ రోజు? బంగారానికి అంటే క్షయం కాదు అంటే బంగారం క్షయం అవ్వదనుకుంటున్నారేమో. అంతే. అంటే క్షయం కాని వస్తువు కాబట్టి అక్షయ తృతీయ బంగారం. ఆ రోజు ఆ తిథి రోజు బంగారం కొనేస్తే మనం అంటే ఇంకా కొంటూ ఉంటాం అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అంతే. మీరు చాలా వీడియోస్ చూసుండాలి ఇప్పటికే. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఈ అక్షయ తృతీయకి మనం క్షయం కానిది ఏంటి అంటే పుణ్యం అమ్మ. పుణ్యం. ఆ రోజు దానం చేయాలి అంటారు కదా. ఏదైనా చేస్తే అది 10 మందికి మంచి చేసేదై ఉండాలి. ఇంకో విషయం తెలుసా? కలియుగ ప్రారంభంలో కలి ఒక మాట తీసుకుంటాడు, విష్ణుమూర్తికి ఒక మాట ఇస్తారు, చెప్తారు నువ్వు ఎక్కడెక్కడ ఉండాలి, నీ నివాస యోగ్యం ఏంటి అంటే అతిగా సంపాదన, అతిగా ప్యాకాట ఆడుకోవడం, వ్యసనాలు ఎక్కడైతే ఉంటాయో చెడు వ్యసనాలు, అలాగే వ్యామోహం, స్త్రీ వ్యామోహం కావచ్చు, ధన వ్యామోహం కావచ్చు, ఏదైనా వ్యామోహం. ఇంకొకటి ఎక్కడైతే బంగారం అధికంగా ఉంటుందో అక్కడ ఉండు అంటాడంట కలి. ఇప్పుడేమో అందరికీ బంగారమే కావాలి. అందుకనే కదా కలి ప్రభావం చూపిస్తూ ఉంటాడు. బంగారం ఉంటే అదొక సంపద, ధైర్యం, అంతే. అది కాదు కదా. బంగారం లాంటి ఆరోగ్యాన్ని కోరుకోవాలి. క్షయం కాంతి ఏంటి అంటే పుణ్యం చేయండి అని. అక్షయ తృతీయ రోజు అంటే ఇప్పుడు ఈ చైత్రమాసంలో వచ్చే అక్షయ తృతీయ 22వ తారీఖు అనుకుంటాను వచ్చింది. ఆ రోజే గురుడు మేను నుంచి మేషానికి మారుతున్నారు. అంటే మనకి పుష్కరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆ రోజు నుంచి. గంగా పుష్కరాలు. మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అంటే బంగారం లాంటిది. అంటే బంగారం పూర్వం స్వర్ణాన్ని కూడా తయారు చేసేవారు. రసక్రియ చేసి అగస్త్య రసాయనం అనే ఒక విధానం ఉంటుంది. అంటే రాగిని బంగారంగా మార్చే విధానం ఉంది. ఇలాంటివన్నీ అప్పుడు చేసేవారు. ఇప్పుడు అంత చేసే ఓపికలు ఎవరికి లేవు, కొంటున్నారు. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేస్తే మీ ఇంట్లో బంగారం ఏమి పెరిగిపోదు. మీ దగ్గర డబ్బు క్యాష్ లిక్విడ్ ఉంది, దాన్ని ఏమైనా కొంటే బంగారంకి ఎలాగ రేటు పెరుగుతూ ఉంటుంది, వెళ్ళే కొద్ది విలువ పెరగచ్చు. అంతేగాని అప్పు చేసి అక్షయ తృతీయ రోజు కొంటే మీకు బంగారం రేటు పెరుగుతుంది, ఇక్కడ అప్పుకు వడ్డీ కూడా పెరుగుతుంది. కానీ మీ జీవితం అప్పులమయం అయిపోతుంది. అనారోగ్యాలు కూడా అక్కడి నుంచే వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అంటే నేను రీసెంట్గా విన్నట్లో నేను మా వాళ్ళందరికీ కూడా చెప్పాను. మరి అంటే నేను కూడా బంగారం పెట్టుకున్నాను. నేను అక్షయ తృతీయ రోజు కొన్నది కాదు, ఇవి నేను మ్యాక్సిమం గురు పుష్య యోగంలో కొంటూ ఉంటాను, చేస్తూ ఉంటాను, వస్తువులుగా తయారు చేస్తూ ఉంటాను. గురువారం పుష్యమి నక్షత్రం కలిస్తే విశేష యోగం, దాన్ని గురు పుష్య యోగం అంటారు. అంటే అవసరానికి తగ్గట్టు. ఇప్పుడు నాకు చేతికి ఒక రాయి కావాలి, అందుకని బంగారం. ఇది బంగారం కాదు, పంచలోహాలు. ఇది ఇత్తడి బంగారం కలిపి. అంటే ఆ సాంప్రదాయంగా కొన్ని అవసరం కాబట్టి వస్తువులు. ఇది ఏమో ఐరన్, ఇనుము, అంటే పెట్టుకోవాలి అవసరం కాబట్టి. ఇది నాకు అలంకారం కోసం కాదు, ఒక శక్తి కోసం. అంటే ప్రతి వాళ్ళకి కూడా బంగారం అవసరం. పూర్వం ఎలా ఉండేదంటే అమ్మ, మనకి నాలిక గీసుకోవడానికి కూడా బాగా సంపన్నులు బంగారపు నాలిక బద్దతో నాలిక గీసుకుంటే మంచిదే. నేను రాగి ఎక్కువగా వాడుతూ రాగి అంటే ఆయన అందులో రాసిన దాంట్లో పరాశర సంహితలో నేను చదివిన దాంట్లో వెండి నాలిక బద్దతో ఉదయాన్నే అంటే చాలా విధానాలు రాశారు. దాంట్లో స్నాన విధిలో దంతధావనం తర్వాత మనకి వెండి నాలిక బద్దతో కానీ బంగారపు నాలిక బద్దతో కానీ రేకుతో నాలిక గీసుకోవడం శ్రేయస్కరము అని రాసింది, మంచిదని. అలాగే మనకి పల్చటి రేకులుగా చేసి అన్నం మీద వేస్తే కరిగిపోయే విధంగా పల్చగా చేస్తారు, అన్నంలో కూడా తింటారు. అది ఆరోగ్యం కోసం పుటం పట్టినటువంటి బంగారం అది కొన్ని సందర్భాలకు మంచిది. అదే అలంకారము ఆభరణం అయినప్పుడు అది మనకి కలిని ప్రసాదిస్తుంది.
ఈ అక్షయ తృతీయ, ఇప్పుడు రాబోయే అక్షయ తృతీయ మీకు జీవితాల్లో మంచి చెయ్యాలి అన్నప్పుడు ఇది మంచి ఎండాకాలం. మీరు చెప్పులు దానం చేయొచ్చు, గొడుగులు దానం చేయొచ్చు, మంచినీటి దానం చేయొచ్చు, అలాగే మజ్జిగ దానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారో వాళ్ళు మజ్జిగ, వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అంత పెరుగుని మజ్జిగగా చేసి ఈ సీజన్ అంతా, అంటే ఆ ఒక్కరోజే కాదు, ప్రారంభించండి ఆ రోజు, ఈ సీజన్ అంతా పంచిపెట్టండి. మీ జీవితంలో జరిగే మంచిని. పెరుగు లక్ష్మీప్రదం అమ్మ, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ తృతీయ రోజు దానం చేయండి, 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. శాస్త్రం అది చెప్పింది. బంగారం కొనుక్కుని ఇంటి పెట్టుకుంటే బంగారం పెరగదు. ఎందుకో ఎక్కడో ఒక, అంటే ఇది బిజినెస్ స్ట్రాటజీ అంతే, బిజినెస్ స్ట్రాటజీ తప్ప ఎక్కడ కూడా శాస్త్రం. అందుకే ఆ రోజు స్పెషల్ గా ఏదో ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్ని కూడా గోల్డ్ షాపులు ఎక్కువ పెడతారు. మనకి ఎక్కడో స్టార్ట్ అయింది. ఒక వ్యాపారస్తుడు ఎవరు దీన్ని చెప్తే బాగుంటుందని చెప్పి ఉండొచ్చు, అక్కడ నుంచి మొదలు ఇది. అయితే గురువుగారు, అక్షయ తృతీయకే ఎందుకు ఇంత స్పెషాలిటీ? ఇప్పుడు తృతీయ తర్వాత చతుర్థి, తర్వాత పంచమి, షష్ఠి, ఇవన్నీ ఉంటాయి. సో అనేక తిథులు ఉంటాయి. మరి ప్రత్యేకించి అక్షయ తృతీయకే ఎందుకు ఇంత స్పెషాలిటీ? అంటే మనం రథ సప్తమి, భీష్మాష్టమి, ఇలాగా అంటే ప్రతి తిథికి ఒక విశేషత శాస్త్రంలో చెప్పబడి ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి, కృష్ణ అష్టమి. అంటే ఒక తిథి, ఆ తిథికి ఏదో ఒక విశేషత. ఇక్కడ తృతీయ అనేది అక్షయము కాని తృతీయ, అంటే తరగనిది. ఏంటమ్మా తరగనిది? ఏం తరగదు? జీవితంలో ప్రతిదీ ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు మాత్రమే తరగగా ఉంటాయి. బంగారం అంటే మంచిదే. ఆ రోజు అంటే మీరు ఏదైనా దానం చేస్తే అది మీకు జీవితంలో దానికి లోటు ఉండదు అని. బంగారం, మీరు 1 కేజీ బంగారం దానం చేయండి ఆ రోజు, బాగుంటుంది. అంతే. అంటే ఇక్కడ అక్షయం కానిది ఏంటి అంటే భక్తి. లోపల ఈ భౌతిక దేహం లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి. తృతీయ బాగా ఇష్టమైంది పరమేశ్వరుడికమ్మ. ఆయన ఆత్మకారకుడు కదా, జ్యోతిస్వరూపుడు. పరమేశ్వరుణ్ణి అర్చించుకోవటానికి అంటే చాలా రకాలు ఉన్నాయి. అట్ల తద్ది ఇలా చాలామంది చాలా చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఈ అక్షయ తృతీయ రోజు మీకు ఏదైతే వద్దు అనుకుంటున్నారు, తృతీయ అంటే 3 కదా, ధర్మ అర్థ కామం అంటే కోరిక. ఈ 3 ధర్మ అర్థ కామాలతో నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో మోక్షాన్ని, దాన్ని దానంగా ఇవ్వు. అంటే ఏంటుంది అది? భక్తి. పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళు, చెయ్యి. పరమేశ్వరుడు ఏమిస్తాడు? అందరినీ రక్షిస్తూ ఉంటాడు. నీ దగ్గర ఉన్నదాన్ని దానం చేయి. నీకు ఏదైతే కష్టం వద్దనుకుంటున్నావో దాన్ని నువ్వు అన్నదానం చేయి. నీకు అన్నానికి లోటు ఉండదు. వస్త్రదానం చేయి, వస్త్రానికి లోటు ఉండదు. అంటే చాలా పూర్వం భూములు కూడా దానం చేసేవారు. ఇప్పుడు అంతా భూదానం, గోదానం, ఇంకా ఇప్పుడు కుదిరిన వాళ్ళు చెప్పుల దానం, లేదంటే వస్త్రదానం. ఎవరు స్తోమత ఎంత ఉందో అంత, అంతేగాని నువ్వు బంగారం కొనేసుకుంటే, లేదంటే అప్పు చేసి దానం చేసేస్తేనో ఏదో ఫలితం వచ్చేది. ఏమి రాదమ్మా, అసలు ఏమీ రాదు. ఒక వస్తువు కొనుక్కుంటే దానివల్ల ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? ఏది చేసిన ఆనందంతో అనుభవిస్తూ చేయాలి. భక్తి, ధర్మం అన్నాడు అంతే. ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నాయి కదా, ధర్మంతో మొదలైంది. ధర్మబద్ధం ఏంటి? ధర్మం గృహస్థు ధర్మం అంటే భార్యాభర్తలుగా ఉంటే ఒకలాగా, బ్రహ్మచర్యంలో ఉంటే ఒకలాగా, ఆశ్రమ ధర్మాలను అనుసరించి నువ్వు అక్షయ తృతీయని జరుపుకో. అంతే తప్ప బంగారం కొనేసుకో, బంగారం షాపులకి వెళ్ళి. ఇది ఎక్కడో హిందీ వాళ్ళ కల్చర్లో వాటిలో ఉంటుంది ఎక్కువ. అంటే మనకి మ్యాక్సిమం బంగారం షాపులన్నీ ఇక్కడ మార్వాడీస్ ఎక్కువ ఉంటాయి. అది అక్కడ మొదలైంది తప్ప ఒక 10-15 ఏళ్ల క్రితం ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు ఉందా అమ్మా ఇది? బిజినెస్ స్ట్రాటజీస్ అంతే, అంతమించి ఇంక లేదు. చెయ్యాలి. ఇప్పుడు మనకి మంచి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని విశేషంగా ఉపయోగించుకోండి. మంచికి ఉపయోగించుకోండి. అది తరగంది భక్తి పుణ్యం, ఇది తరగదు. అందుకని ఈ అక్షయ తృతీయని దాన ధర్మాలతో, భగవంతుడి నామస్మరణతో ఆయనకు దగ్గరగా ఉంటే జీవితం అభ్యున్నతిగా ఉంటుంది. చాలా 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 అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్మి. సో చూసారు కదా, అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి, మరి బంగారం కొనాలా వద్దా, అసలు ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి, అసలు ఎలా మనకి మంచి ఫలితాలు వస్తాయి, అసలు అక్షయ తృతీయకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఎంతో అద్భుతంగా సమాధానాన్ని అందించారు కదా విక్రమాదిత్య గురుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.